వెల్కమ్ టు అమృతం డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో ఫిట్నెస్ డైట్ లో మనం మాట్లాడుకుంటున్నాం బోన్ స్ట్రెంథనింగ్ గురించి. మరి ఈ రోజు స్నాక్స్ టైం. స్నాక్స్ ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో ఫిట్నెస్ డైట్ లో మనం ఈ వారం అంతా కూడా బోన్ స్ట్రెంథనింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో స్నాక్స్ దగ్గరికి వచ్చేసరికి బోన్ స్ట్రెంథనింగ్కి ఎటువంటి హెల్దీ స్నాక్స్ని తీసుకోవచ్చు అండ్ ఆ స్నాక్స్ను ఎటువంటి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి? సో బోన్ స్ట్రెంథనింగ్కి మనకి అలాంగ్ విత్ కాల్షియం, పొటాషియం కూడా కావాలి, వైటమిన్ సి కావాలి. అండ్ యూజువలీ వైటమిన్ సి అండ్ పొటాషియం మనకి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ నుంచి ఎక్కువగా వస్తుంది. సో మనం స్నాక్ టైం అనేది ఎక్కువ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ ఫోకస్డ్ స్నాక్స్ కనుక తీసుకున్నట్టయితే మనకి బోన్ స్ట్రెంథనింగ్కి అవసరమయ్యేటువంటి ఈ అదర్ న్యూట్రియంట్స్ కూడా వస్తాయి అపార్ట్ ఫ్రమ్ కాల్షియం. వన్ ఆఫ్ దోస్ ఇస్ స్పినచ్ తీసుకోవచ్చు, లేకపోతే రకరకాల ఆకుకూరలు తీసుకోవచ్చు పొటాషియం ఎక్కువ ఉండటానికి. ఆర్ ఈవెన్ రూట్ వెజిటబుల్స్ కొన్ని తీసుకోవచ్చు, పొటాటోస్ లాంటివి, వాటితో చేసినటువంటి స్నాక్. అంటే ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ డీప్ ఫ్రైడ్ అనమాట. ఒక హెల్దీ కుకింగ్ మెథడ్ యూజ్ చేసి కుక్ చేసినవి, సాల్ట్ కంటెంట్ తక్కువగా ఉండేవి, అట్లాగే కలర్ఫుల్గా ఉండేటువంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ని కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే దాంట్లో న్యూట్రియంట్స్ అన్నీ మన బోన్ స్ట్రెంథనింగ్కి అండ్ పర్టికులర్లీ కాల్షియం అబ్జార్ప్షన్కి కానీ ఆర్ బోన్ మెకానిజం అనేది కరెక్ట్గా ఉండటానికి ఆర్ బోన్ బిల్డింగ్ మెకానిజం కరెక్ట్గా ఉండటానికి ఉపయోగపడతాయి. జనరల్గా బోన్ స్ట్రెంథనింగ్ అనేసరికి చాలామంది ఏంటంటే ప్రోటీన్స్ గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దగ్గరికి వచ్చేసరికి వెజిటబుల్స్లో అసలు ఏముంటుందిలే, వైటమిన్సే ఉంటాయి అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు కొన్ని మినరల్స్ మెన్షన్ చేశారు కదా, లైక్ స్పినాచ్ గురించి చెప్పారు. ఇలా ఏ వెజిటబుల్స్ ఎక్కువగా మనకి బోన్ స్ట్రెంథనింగ్కి ఉపయోగపడతాయి? గ్రీన్ కలర్డ్ వెజిటబుల్స్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది, అట్లాగే పొటాషియం కూడా ఉంటుంది. కాబట్టి ఎనీ గ్రీన్ కలర్డ్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు. బ్రాకలీ కానీ, పాలకూర కానీ, ఎనీ అదర్ కైండ్స్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ కానీ, ఇంక్లూడింగ్ కొత్తిమీర, పుదీనా అట్లాంటివి కూడా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే కేవలం కాల్షియం మాత్రమే కాకుండా దాంట్లో పొటాషియం ఉంటుంది. ప్లస్ విటమిన్ ఏ అనేది ఒక ప్రీ విటమిన్ ఏ ఫామ్లో ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నిట్లోనూ ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ తీసుకోవచ్చు రెగ్యులర్గా. ఓకే. అండ్ ఇప్పుడు మనం సన్లైట్ గురించి మాట్లాడుకుంటే, వైటమిన్ డి అనగానే ఫస్ట్ సన్లైట్ గురించి మాట్లాడుకుంటాం కదా. సన్లైట్ అనగానే చాలామంది ఎండలోకి వెళ్ళట్లేదు. ఇప్పుడు క్లాస్ రూమ్స్ కానీ, ఆఫీసెస్ కానీ అన్నీ కూడా లైక్ క్లోజ్డ్ అండ్ ఏసీలకి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. ట్యాన్ అయిపోతా అని చాలామంది వెళ్ళరు. సో వైటమిన్ డి అనగానే మనకి సన్లైట్ నుంచి మనకి దొరకకపోతే ఫుడ్ ఏమున్నాయి? అండ్ అంతేకాకుండా మనం అంటే వైటమిన్ డి సప్లిమెంట్స్ లాంటివి తీసుకోవడం హెల్దీ అయినా? సప్లిమెంట్స్ ఎప్పుడూ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా సొంతగా యూజ్ చేయకూడదండి. ఎందుకంటే మనం ఫుడ్ రూపంలో ఈ విటమిన్స్, మినరల్స్ అనేవి ఎక్సెసివ్గా తీసుకునేందుకు ఛాన్స్ చాలా తక్కువ. సో ఓవర్ డోస్ అయ్యేటువంటి ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది మనం ఫుడ్స్ నుంచి కనుక న్యూట్రియంట్స్ తీసుకున్నట్టయితే. అదే ట్యాబ్లెట్ ఫామ్లో ఈ సప్లిమెంట్స్ కనుక మనం తీసుకున్నట్టయితే దాంట్లో ఓవర్ డోస్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ విచ్ అండ్ పర్టికులర్లీ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అయినటువంటి విటమిన్ డి కానీ, విటమిన్ ఏ కానీ, కే కానీ ఇట్లాంటివి ఎక్సెసివ్గా తీసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాడీలో ఉంటాయి, అంటే చాలా ఎక్సెసివ్ లెవెల్స్లో. సో ఎప్పుడూ కూడా మనం సప్లిమెంట్ తీసుకోవడం అవసరమా లేదా అన్నది కంపల్సరీ ఒక మెడికల్ ప్రొఫెషనల్ సలహాతో మాత్రమే తీసుకోవాలి. అండ్ వైటమిన్ డి ఫుడ్స్లో చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ జనరల్ యానిమల్ బేస్డ్ ఫుడ్స్ కొన్నిట్లో ఉంటుంది, బట్ ఈ మధ్యన ఫార్టిఫై చేస్తున్నారు కాబట్టి కొన్ని కుకింగ్ ఆయిల్స్లో వైటమిన్ డి ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో మిల్క్ బ్రాండ్స్ చాలా వరకు కూడా వైటమిన్ డి ఫార్టిఫైడ్ మిల్క్ సప్లై చేస్తున్నాయి. అండ్ దాంతో చేసినటువంటి కర్డ్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని రకాల ఆర్గన్ మీట్స్ అంటారు, అంటే చికెన్ కానీ, మటన్ కానీ, వాటి నుంచి వచ్చేటువంటి లివర్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి ఉంటుంది. ఆర్ ఈవెన్ కార్డ్ లివర్ ఆయిల్ ఉంటుంది, ఆర్ సమ్ కైండ్స్ ఆఫ్ ఫిష్ కానీ, ఫ్యాటీ ఫిష్ కానీ, వీటిల్లో కొంత వైటమిన్ డి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా మనకి రోజు మొత్తానికి కావాల్సినటువంటి వైటమిన్ డిని ప్రతిరోజు తీసుకుంటే తప్ప ఇటువంటి ఫుడ్ అనేది సప్లై చేయలేదు. సో కంపల్సరీ ఏదో ఒక రకంగా వీలు చూసుకొని కనీసం 30 minutes అయినా కానీ మంచి సన్లైట్లో టైం స్పెండ్ చేసినట్టయితే ఈ వీక్ బోన్స్ సమస్య లేకుండా ఉంటుంది. ఓకే. అండ్ మష్రూమ్స్లో వైటమిన్ డి ఉంటుంది అంటారు కదా? ఒక రకమైన వైటమిన్ డి ఉంటుందండి, అది ఎర్గోస్టెరాల్ అంటారు. ఇట్ ఈస్ నాట్ సేమ్ యాజ్ వైటమిన్ D3 ఇన్ ద బాడీ. అండ్ మష్రూమ్స్ తీసుకున్నప్పుడు కూడా ఓన్లీ పార్ట్ ఆఫ్ ఇట్ గెట్స్ కన్వర్టెడ్ టు వైటమిన్ D3 ఇన్సైడ్ ద బాడీ. సో మష్రూమ్స్ కూడా
మష్రూమ్స్ కూడా ఎక్స్టెన్సివ్ క్వాంటిటీలో తీసుకుంటే తప్ప మనకు కావాల్సినంత రాదు. సో ఫుడ్ మీదో లేకపోతే సప్లిమెంట్స్ మీదో కంప్లీట్గా డిపెండెన్సీ కాకుండా ఎక్స్పోజర్ అనేది కూడా ఉండేలా చూసుకోవాలి. మష్రూమ్స్లో కొన్ని రకాల మష్రూమ్స్, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఇక్కడ అవైలబుల్ అవ్వకపోవచ్చు, బట్ కొన్ని రకాల మష్రూమ్స్ అవి యూవీ లైట్కి ఎక్స్పోజ్ చేసినవి, దాంట్లో కొంత అమౌంట్ ఆఫ్ D3 ఉంటుంది. బట్ కొన్ని రకాల ఎగ్స్లో కూడా D3 ఉంటుంది. సో వీ కెన్ చూజ్ ఎనీ ఆఫ్ దీస్ ఫార్టిఫైడ్ ఆప్షన్స్ రాదర్ దాన్ న్యాచురల్గా ఎందులో ఉంటాయి అని చూసేదానికంటే. ఓకే. అండ్ సన్లైట్ దగ్గరకు వచ్చేసరికి కొంతమంది 8 లోపు సన్లైట్ మంచిది అంటారు. తర్వాత ఏం విన్నా అంటే కొన్ని స్టడీస్లోని 8 to 11 మంచిది అంటారు. సో విచ్ సన్లైట్? బ్రైటర్ సన్లైట్ డెఫినెట్లీ బెటర్ అండి. అంటే ఇన్ఫ్యాక్ట్ బ్రైటర్ సన్లైట్లో అయితే తక్కువ సేపు స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లైక్ ఆల్మోస్ట్ ఇన్ఫ్యాక్ట్ 11 తర్వాత 11 to 12 కానీ 11 to 2 కానీ ఈ మధ్యలో టైంలో అయితే ఒక 15 minutes సరిపోతుంది. బట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్ కానీ లేట్ ఇన్ ద ఈవినింగ్స్ కానీ మనకు సన్లైట్ ఇంటెన్సిటీ కూడా తక్కువ ఉన్నప్పుడు వీ మే హ్యావ్ టు స్పెండ్ ఆల్మోస్ట్ అరగంట 30 గంట వరకు కూడా సన్లైట్లో ఉండాల్సిన అవసరం రావచ్చు. సో మరి మన ఫిట్నెస్ డైట్లో వారం అంతా కూడా హెల్దీగా స్నాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, బోన్ స్ట్రెంథనింగ్కి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియజేయండి. బోన్ స్ట్రెంథనింగ్ కోసం స్నాక్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం స్వీట్ కార్న్ బేల్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్, మంగళవారం స్టఫ్డ్ క్యాప్సికమ్ సెలరీ కీరా జ్యూస్, బుధవారం పాలకూర మిల్లెట్ కబాబ్ వాటర్మెలన్ లెమనేడ్, గురువారం మసాలా రాగి ఇడ్లీ బీట్రూట్ క్యారెట్ జ్యూస్, శుక్రవారం రోస్టెడ్ చనా చాట్ క్యారెట్ సోయా మిల్క్ కీర్, శనివారం ఓట్స్ చియా పుడ్డింగ్ మిక్స్ నట్స్ అండ్ సీడ్స్, ఆదివారం రోస్టెడ్ మఖానా యాపిల్ మిల్క్ షేక్. బోన్ స్ట్రెంథనింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఎటువంటి హెల్దీ స్నాక్స్ని వారం అంతా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చార్ట్ నుండి A2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. వాళ్ళ మనం పాలకూర మిల్లెట్ కబాబ్ వాటర్మెలన్ లెమనేడ్ ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ పాలకూర మిల్లెట్ కబాబ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాలక్ మిల్లెట్ కబాబ్స్ పెట్టారు. సో అగైన్ డిఫరెంట్ రెసిపీ. పాలకూరలోని మీరు అన్నారు కదా కాల్షియం ఉంటుందని. పాలకూర చాలా వాటికి సజెస్ట్ చేస్తూ ఉంటారు, ఐరన్ అయినా మినరల్స్ అయినా ఇలా. సో పాలకూరలో కాల్షియం ఉంది కాబట్టి ప్రతిరోజు తీసుకోవచ్చు అంటారా? పాలకూర రెగ్యులర్గా తీసుకున్న ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే పాలకూరలో కాల్షియం కానీ ఐరన్ కానీ ఇవన్నీ అబ్జార్ప్షన్ కరెక్ట్గా అవ్వాలంటే కుక్డ్ పాలకూర అంటే వండినటువంటి పాలకూర నుంచి అయితే అబ్జార్ప్షన్ బెటర్గా ఉంటుంది మినరల్స్. రీజన్ ఏంటంటే పచ్చి పాలకూరలో ఆక్సలేట్స్ అనేటువంటి ఒక రకమైన కాంపౌండ్స్ ఉంటాయి. అవి జనరలీ ఐరన్కి కాల్షియంకి బైండ్ అయి ఉంటాయి కాబట్టి మన బాడీలో అబ్జార్ప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సో కాల్షియం కోసం స్పెసిఫికలీ బోన్ స్ట్రెంథనింగ్కి కాల్షియం కోసం పాలకూర తీసుకునేటప్పుడు కుక్డ్ వెరైటీ ఏదైనా తీసుకున్నట్టయితే కనుక డెఫినెట్లీ దాంట్లో ఉండేటువంటి కాల్షియం మ్యాక్సిమం అబ్జార్ప్షన్ అవ్వడానికి వీలు ఉంటుంది. ఓకే. సో పొటాటో పెట్టారు, మిల్లెట్స్ పెట్టారు. పొటాటో చాలా మంది తినరు, అది వాతవా దానివల్ల కాళ్ళు నొప్పులు వస్తాయి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు, అంటే అంటూ ఉంటారు. ఇట్స్ ఎ మిత్ అనుకోవచ్చు. బట్ మన ఇక్కడ పొటాటో పెట్టారు కదా కబాబ్స్కి, మరి బోన్ స్ట్రెంథనింగ్కి ఇది ఎలా యూస్ఫుల్? బోన్ స్ట్రెంథనింగ్కి మనకి పొటాషియం కూడా కావాలి అండ్ పర్టికులర్లీ కాల్షియం అబ్జార్ప్షన్ బెటర్గా ఉండటానికి బోన్ స్ట్రాంగ్గా ఉండటానికి పొటాషియం బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ పొటాషియం మనకి పొటాటోస్లో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి ఎక్సెసివ్గా యూజ్ చేయటం కాకుండా స్నాక్ రూపంలో అయితే తక్కువ క్వాంటిటీ తీసుకోవడము, ఎక్సెసివ్ క్యాలరీస్ అవి కూడా కంట్రోల్ చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి మనం పొటాటోస్ ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం స్నాక్ రూపంలో ఇంక్లూడ్ చేసుకోవడం కోసమని ఈ రెసిపీలో మనం పొటాటో యూజ్ చేస్తున్నాం. ఓకే. సో మిల్లెట్స్ గురించి చెప్పండి. మిల్లెట్స్లో కూడా మనకి మినరల్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే కాల్షియం కంటెంట్ ఉంటుంది అండ్ కొంత అమౌంట్ ఆఫ్ ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా మనకి బోన్ స్ట్రెంథనింగ్ డయట్ అంటే ఒక హోల్సమ్ డయట్ అనేది ఇంతకు ముందు కూడా అనుకున్నాం. సో దాంట్లో భాగంగానే ఫైబర్ రిచ్, కార్బోహైడ్రేట్ రిచ్ అయినటువంటి మిల్లెట్స్ అండ్ కలర్ఫుల్గా ఉండేటువంటి గ్రీన్స్, కాల్షియం రిచ్ గ్రీన్స్ అంటే ఆకుకూరలు అండ్ పొటాషియం కోసం పొటాటో, ఇవన్నీ కూడా చూస్ చేసుకున్నాం. సో అయితే పొటాటో ఎక్కువగా తీసుకుంటే కాళ్ళ నొప్పులు వస్తాయి అనేది మిత్ అనుకోవచ్చా, లేకపోతే అందులో ఏమైనా కొంచెం ట్రూత్ ఉందా? పొటాటో ఎక్కువ తీసుకుంటే కాళ్ళ నొప్పులు కాదండి. పొటాటో ఇన్ ప్లేస్ ఆఫ్ సంథింగ్ ఎల్స్, అంటే మీరు హెల్దీగా తీసుకోవాల్సినటువంటి బ్యాలెన్స్ డైట్లో కొన్ని కట్ డౌన్ చేసి దాని ప్లేస్లో రిప్లేస్మెంట్ కింద పొటాటో తీసుకున్నట్టయితే ఆ రీప్లేస్ చేసినటువంటి ఫుడ్లో, ఆ హెల్దీ ఫుడ్లో ఉండాల్సినటువంటి న్యూట్రియంట్స్ మనకు అందవు కాబట్టి దానివల్ల కాళ్ళ నొప్పులు వస్తాయి. కానీ ఇది ఎక్కువ తీసుకోవడం వలన కాదు. సో ఇండైరెక్ట్లీ మనం మిస్ అవుతున్న న్యూట్రియంట్స్ నుంచి మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి.
పాలకూర మిల్లెట్ కబాబ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వాటర్ మిలన్ లెమనేడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో వాటర్ మిలన్ లెమనేడ్ పెట్టారు. వాటర్ మిలన్ చూస్తే ఇట్స్ వాటరీ ఫ్రూట్ అండ్ వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటారు. బోన్ స్ట్రెంథనింగ్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది? వాటర్ మెలన్ స్పెసిఫికలీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ వాటర్ రిచ్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా మనం ఈ బోన్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అనేది చాలా డైనామిక్ అనుకున్నాం. అంటే త్రూ అవుట్ ద లైఫ్ బోన్ సెల్స్ కొత్తవి క్రియేట్ అవుతూ ఉంటాయి, పాతవి డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాసెస్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అవసరము ఉంటుంది, అలాగే పొటాషియం అవసరం ఉంటుంది, విటమిన్ సి అవసరం ఉంటుంది. అండ్ వాటర్ మెలన్ చూస్తే మనకి విటమిన్ సి ఉంటుంది, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అండ్ పర్టిక్యులర్లీ 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వాటర్ మెలన్లో ఉంటాయి. దీంతో పాటు ప్రో వైటమిన్ ఏ అంటారు, అంటే వైటమిన్ ఏ ఒక ఫామ్లో కూడా మనకి వాటర్ మెలన్లో ఉంటుంది. సో ఇన్ని రకాల కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ స్నాక్ రూపంలో పర్టిక్యులర్లీ ఈజీగా తీసుకోగలిగినటువంటి వన్ ఆఫ్ ద ఫుడ్స్ కాబట్టి మనం దీన్ని బోన్ స్ట్రెంథనింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ లెమన్ స్పెసిఫికలీ ఒకటి టేస్ట్ కోసము, అండ్ సెకండ్ థింగ్ దాని నుంచి కూడా మనకి పోటెంట్ వైటమిన్ సి వస్తుంది. వైటమిన్ సి కూడా మనకి బోన్సే కాకుండా కనెక్టివ్ టిష్యూ కానీ కొలాజన్ కోసం కానీ వీటన్నిటికీ కూడా మనకి వైటమిన్ సి అవసరం అవుతుంది ఆ పర్పస్కి. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైనా సరే ఫ్రెష్గా తీసుకునేటప్పుడు ఆ లెమన్ ఫ్లేవర్ కూడా మనకి అబ్జార్ప్షన్కి కానీ ఆర్ ఈవెన్ యాక్సెప్టబిలిటీకి కానీ ఉపయోగపడుతుంది. అడిషనలీ మనము రాక్ సాల్ట్ కూడా తీసుకున్నాము రెగ్యులర్ సాల్ట్ బదులుగా. ఎక్సెసివ్ సోడియం కూడా మన బోన్స్ని వీకెండ్ చేస్తుంది అని స్టడీస్ ఉన్నాయి. సో ఆ సోడియం కంటెంట్ కంట్రోల్లో పెట్టుకొని కొంచెం ఎక్కువ పొటాషియం తీసుకునేందుకు వీలుగా మనం రాక్ సాల్ట్ కూడా తీసుకున్నాం. ఓకే. వాటర్ మిలన్ లెమనేడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. త్రివేణి ఇలా అడుగుతున్నారు, మా ఇంట్లో పెద్దవాళ్ళు గుమ్మడికాయ, వంకాయ, బంగాళదుంపలు తింటే కీళ్ళ నొప్పులు వస్తాయి, తినొద్దు అంటారు. ఇది నిజమేనా? తెలియచేయండి. హలో త్రివేణి గారు, కొన్ని రకాల ఫుడ్స్లో యాక్చువల్లీ కొన్ని రకాల స్పెసిఫిక్ కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి కీళ్ళ దగ్గర టైట్నెస్ అనేది వస్తుంది అనుకుంటారు. బట్ అ లాట్ ఆఫ్ టైమ్స్ ఇది ఎవరో చెప్పింది వినడమే తప్ప సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా కాదు. అండ్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటేనే ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, కానీ లిమిటెడ్ పోర్షన్లో అది కూడా అప్పుడప్పుడు తీసుకున్నప్పుడు ఇలా కీళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశం ఉండదు. మన ఫస్ట్ రెసిపీ పాలకూర మిల్లెట్ కబాబ్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులోకి మనం ఉడికించిన మిల్లెట్స్ యాడ్ చేసుకుంటున్నాం. సో మిల్లెట్స్లోని మనకి చక్కటి వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఫైబర్ కూడా ఉంటాయి, అండ్ కొంచెం ప్రోటీన్ కూడా ఉంటుంది. సో కబాబ్స్ అనగానే ఈవినింగ్ స్నాక్కి బాగుంటుంది కదా. సో ఆ ఈవినింగ్ స్నాక్ కబాబీ మనం హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. అండ్ ఈ రెసిపీ బోన్ స్ట్రెంథనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చాలామంది మనం చూస్తూ ఉంటాం కదా, బోన్స్ వీక్గా ఉన్నాయని బాధపడుతూ ఉంటారు, కొంచెం పెయిన్స్ కూడా ఉంటూ ఉంటాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రెసిపీ ఈవినింగ్ స్నాక్కి బాగుంటుంది. కొంచెం శనగపిండి వేసుకుందాం బైండింగ్కి. సో ఈ రెసిపీలోకి మనం పాలకూర యాడ్ చేసుకుంటున్నాం. పాలకూరలో ఐరన్, కాల్షియం, మినరల్స్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి, అండ్ ఇవన్నీ బోన్ స్ట్రెంథనింగ్కి చాలా బాగా ఉపయోగపడతాయి. సో పాలకూర ఎప్పుడు మీరు యూజ్ చేసినా కుక్ చేసిన ఫామ్లోనే తీసుకోండి. కాస్త గరం మసాలా పొడి, కొంచెం పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనం బంగాళదుంప యాడ్ చేసుకుంటున్నాం. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఇది కూడా బోన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఎక్కువ క్వాంటిటీలో కాకుండా కొంచెం బైండింగ్ కోసం మనం తీసుకుంటాం. కాస్త అల్లం ముక్కలు, కొంచెం చాట్ మసాలా, కాస్త ఉప్పు, ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటాను. ప్రతిరోజు హెల్దీ ఫుడ్ తీసుకుంటే మన బోన్స్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ లంచ్ అండ్ డిన్నర్ని హెల్దీగా ప్లాన్ చేసుకుంటారు, స్నాక్స్ అనగానే కొంచెం అన్హెల్దీ ఫుడ్స్ని తీసుకుంటారు. కానీ ఆ స్నాక్స్ని కూడా మనం
యమ్మీ ఫుడ్స్నే కొంచెం హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇలా తయారు చేసుకోవాలి. కబాబ్స్ అందరూ ఇష్టంగా తింటారు కదండి, అందులో పొటాటో వేస్తే మరీ ఇష్టంగా తింటారు. సో మనం ఇక్కడ పొటాటో కూడా వేసుకుంటూ పాలకూర, మిల్లెట్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది హెల్దీ స్నాక్ అవుతుంది. చిన్న చిన్న కబాబ్స్ లాగా చేసుకుందాం. చాలా మంది డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకుంటారు ఈవినింగ్ స్నాక్ అనగానే, కానీ కబాబ్స్ని మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కూడా చక్కటి స్నాక్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇవి అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. చూసారు కదా మన కబాబ్స్ ఇలా అన్ని వైపులా టర్న్ చేసుకుంటే ఎర్రగా ఫ్రై అయిపోయి. మిల్లెట్స్ మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన లేదు. బంగాళదుంప కూడా ఉడికించింది యాడ్ చేసుకున్నాం మనం, కానీ పాలకూర మాత్రం కుక్ చేసి తీసుకోవాలి కాబట్టి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. రెడీ అయిపోయి సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. పాలకూర మిల్లెట్ కబాబ్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ వాటర్మిలన్ లెమనేడ్. సో వాటర్మిలన్ కూడా చాలా మంచి ఫ్రూట్ అండ్ చాలా మంది లో క్యాలరీ ఉంటుంది కదా అని ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటారు. ఎస్పెషలీ సమ్మర్లో కూడా వాటర్మిలన్ తీసుకుంటారు. బట్ బోన్స్ స్ట్రెంథనింగ్ అవ్వాలి, ఎవరికైనా బోన్స్ వీక్గా ఉన్నాయి, ఎక్కువగా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, అలాంటి వాళ్ళు కూడా వాటర్మిలన్ని వాళ్ళ డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే ఈ బోన్స్ స్ట్రెంథనింగ్కి బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం వాటర్మిలన్ యాడ్ చేసుకుందాం. అయితే ఇక్కడ రెండు కూడా తీసుకుంటున్నాం, అంటే ఆ లోపల ఆ కింద అడుగు పార్ట్ ఉంటుంది కదా, వైట్గా ఉంటుంది, అది పడేస్తూ ఉంటారు. కానీ అందులో కూడా మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నవి చాలా అధికంగా ఉంటాయి. అండ్ వాటర్మిలన్లో మనకి వైటమిన్ సి కూడా ఉంటుంది. అండ్ అంతేకాకుండా చక్కటి కాల్షియం, మినరల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు వాటర్మిలన్ యాడ్ చేసుకుందాం. ఇవి సీడ్స్తో సహా తీసుకోవచ్చు. కొంచెం రాక్ సాల్ట్. మన బాడీలో సోడియం ఎక్కువ అయినప్పుడు కూడా కాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ బోన్ వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే సాల్ట్ ఏది యూజ్ చేస్తున్నాం అన్నది కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. కొంచెం లెమన్ యాడ్ చేసుకుందాం, వైటమిన్ సి. కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఇవన్నీ కలిపి బ్లెండ్ చేసుకోవాలి. మన వాటర్మిలన్ లెమనేడ్ రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. మిడ్ మార్నింగ్ స్నాక్ అనగానే చాలామంది కాఫీ టీలు ఎక్కువగా తీసుకుంటారు. దానికి బదులుగా ఇలాంటి హెల్దీ లెమనేడ్ కానీ ప్లాన్ చేసుకుంటే వాటర్మిలన్తో బోన్ స్ట్రెంథనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. వాటర్మిలన్ లెమనేడ్ రెడీ అయిపోయింది. పాలకూర మిల్లెట్ కబాబ్ అలాగే వాటర్మిలన్ లెమనేడ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పాలకూర మిల్లెట్ కబాబ్ కి కావలసిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, బంగాళదుంప 1, మిల్లెట్స్ 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు ½ టీ స్పూన్, అల్లం తరుగు ½ టీ స్పూన్, ఉప్పు తగినంత, శనగపిండి 1 కప్పు, గరం మసాలా పొడి ½ టీ స్పూన్, నూనె ½ టీ స్పూన్, చాట్ మసాలా ½ టీ స్పూన్.
పాలకూర మిల్లెట్ కబాబ్ తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన మిల్లెట్స్, శనగపిండి, పాలకూర, గరం మసాలా, పచ్చిమిర్చి, ఉడికించిన బంగాళదుంప, అల్లం ముక్కలు, చాట్ మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని కబాబ్స్ లాగా తయారు చేసుకొని పాన్ లో కాస్త నూనె వేసి ఈ కబాబ్స్ ని అన్ని వైపులా రోల్ చేస్తూ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే పాలకూర మిల్లెట్స్ కబాబ్ రెడీ. వాటర్ మిలన్ లెమనేడ్ కి కావలసిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, రాక్ సాల్ట్ కొద్దిగా. వాటర్ మిలన్ లెమనేడ్ తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పుచ్చకాయ ముక్కలు, రాక్ సాల్ట్, నిమ్మరసం, కొన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే వాటర్ మిలన్ లెమనేడ్ రెడీ. రూపా ఇలా అడుగుతున్నారు, నాకు నెయిల్స్ చాలా బ్రిటిల్ గా ఉంటాయి, త్వరగా విరిగిపోతాయి, పెరగడానికి కూడా చాలా టైం పడుతుంది, ఫుడ్ లో ఏం తీసుకుంటే నెయిల్స్ స్ట్రాంగ్ గా పెరుగుతాయి తెలియచేయండి. హలో రూపా గారు, నెయిల్స్ బ్రిటిల్గా అవ్వడానికి కాల్షియం డెఫిషియన్సీ ఒక కారణం అవ్వచ్చు. అట్లాగే మీరు తీసుకునేటువంటి డయట్ హోల్సమ్గా లేకుండా రకరకాల విటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ ఏమున్నా కూడా ఇలాంటివి జరుగుతాయి. సో డైరీ ప్రోడక్ట్స్, అట్లాగే నట్స్ అండ్ సీడ్స్, ఎగ్స్ కూడా డయట్లో కొంచెం ఎక్కువ ఇంక్రీజ్ చేసుకుంటే గ్రాడ్యువల్గా ఈ ప్రాబ్లం తగ్గుతుంది. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్ లో ఫిట్నెస్ డైట్ లో మనం మాట్లాడుకుంటున్నాం బోన్ స్ట్రెంథనింగ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎటువంటి హెల్దీ స్నాక్స్ ని ప్లాన్ చేసుకోవాలి. మీ అందరి కోసం ఇక్కడ పాలకూర మిల్లెట్ కబాబ్ రెడీగా ఉంది. పాలకూరలోని మనకి ఐరన్, కాల్షియం, మినరల్స్ ఇవన్నీ అధికంగా ఉంటాయి కాబట్టి బోన్ స్ట్రెంథనింగ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మిల్లెట్స్ లో కూడా మనకి చక్కటి వైటమిన్స్, మినరల్స్ అండ్ ఫైబర్ ఉంటుంది. అండ్ పొటాటో అన్నది మనం కొంచెం క్వాంటిటీలో తీసుకోవాలి, ఎందుకంటే అందులో మనకి చక్కటి మినరల్స్ ఉంటాయి. సో ఇలాంటి కబాబ్స్ కానీ ఈవినింగ్ కి ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే బోన్ స్ట్రెంథనింగ్ కి ఉపయోగపడుతుంది. అండ్ వాటర్ మిలన్ లెమనేడ్ తయారు చేసుకున్నాం. వాటర్ మిలన్ లో అగైన్ మనకి కాల్షియం అండ్ అలాగే చక్కటి మినరల్స్, వైటమిన్ సి ఇవన్నీ ఉంటాయి. సో బోన్ స్ట్రెంథనింగ్ కి వాటర్ మిలన్ కూడా ఒక చక్కటి ఫ్రూట్. సో ఇలాంటి స్నాక్స్ ని ప్రిపేర్ చేసుకోండి, హెల్దీగా ఉండండి. బోన్ స్ట్రెంథనింగ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఎటువంటి చక్కటి ఆహారం తీసుకోవాలి, స్నాక్స్ ని వారం అంతా ఎలా ప్లాన్ చేసుకోవాలి తెలుసుకున్నారు కదా. ప్లాన్ చేసుకోండి, మీ బోన్ స్ట్రెంథనింగ్ కి ఇలాంటివన్నీ బాగా ఉపయోగపడతాయి. రేపటి అమృతంలో మళ్ళీ చక్కటి రెసిపీస్ తో కలుసుకుందాం.